అక్కడ ల్యాండ్ షేరింగ్ అన్నట్టు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ షేరింగ్. వాళ్ళు ఒక 1000 గజాలు ఈయనకిస్తే 3000 గజాలు వాళ్ళకు డెవలప్ చేసి ఇచ్చే విధంగా ఇట్లా సబ్జెక్ట్ టు ది కరెక్ట్ ఎంత ఇచ్చారనేది చూడాలి. బట్ వాళ్ళకేంటంటే డబ్బులు ఇచ్చడానికి బదులు ల్యాండ్ డెవలప్ చేసి ఇచ్చేటట్టు రోడ్లు, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఇట్లాంటివన్నీ. అంటే దానివల్ల రైతులకు బాగా మేలు జరుగుతుంది. అట్లా ప్లాన్ చేశాడు ఆయన. అయితే మళ్ళీ ఎప్పుడైతే చేంజ్ అయిందో పరిపాలన, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వాళ్ళకి ఏంటంటే ఒక సామాజిక వర్గం ఇప్పటికే బలపడ్డ సామాజిక వర్గం, ఇంకా దీంతో ఇంకా వాళ్ళు బలపడుతున్నారు. కాబట్టి ఇది మార్చాలి అన్న దాంతో ఇది ఒక కులాల కుంపట్లాగా, కులాల కొట్లాట్లాగా మారింది తప్ప ప్రజలందరికీ రాజధాని అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్ లేదు. వాస్తవంగా కమిటీ సిఫారసు చేసిన దానిలో ఒక మంచి అంశం ఏంటంటే, ఒంగోలు అనేది రాయలసీమకు, కోస్తా ఆంధ్రకు అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం. ఇటు వైజాగ్ దిక్కు పోయే వాళ్ళకు కూడా పెద్ద దూరం ఏం కాదు అది, ఏలూరు అటు సైడ్ పోయే వాళ్ళకు కూడా. సో అట్లా మనకు